హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను వెజిటేబుల్ పులావ్ అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ఈజీ వేలో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. దానికి కాంబినేషన్గా నేను పన్నీర్ కర్రీ అయితే చేశానండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దరు మీరు. ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో బటర్ అయితే వేసానండి. బటర్ మెల్ట్ అయ్యాక నేను 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ బటర్ కొంచెం వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేస్తున్నానండి. అవన్నీ వేసి 1 నిమిషం అయితే ఫ్రై చేయాలి. వాటిని ఎక్కువ వేయించిన అవసరం లేదండి. ఇక్కడ నేను ముందుగానే బంగాళదుంప, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను. మనకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిల్ మేకర్తో వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నానండి. దీన్ని బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు. కాకపోతే బిర్యానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక నేనైతే ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేశానండి. వెంటనే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేస్తున్నాను. దాని తర్వాత ఒకటి వేసేసి ఉప్పు వేసాను కదా, ఉప్పు ఈ స్టేజ్లో వేయటం వల్ల కూరగాయలకి మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు ప్రతి బైట్లో మనకు ఆ సాల్టీనెస్ తెలుస్తుంది అనమాట. తప్పకుండా అయితే మీరు ఈ వెజిటబుల్ పులావ్ని అయితే ట్రై చేయండి. ఇలా 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్ అంతా పట్టేంత వరకు అయితే వేయించండి. ఇక్కడ నేను మిల్ మేకర్ ముందే వేయట్లేదండి. ముందే వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఒక 70% ఈ వెజ్జీస్ అన్నీ మంచిగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన దాంట్లో నేను ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్ అయితే వేసాను. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేద్దామండి. పౌడర్స్, జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి 1 నిమిషం పాటు ఉడికించాలండి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. ఆ స్పైసెస్ అన్నీ వాటికి పట్టి మంచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, గరం మసాలా అండి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అందులో ఇదేంటి ధనియాల పొడి అండి, చాలా మెయిన్ రోల్ ఇందులో అనమాట. మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది ధనియాల పొడి. అలానే ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర, ఇది పుదీనా. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. సో పుదీనా వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టిన మీల్ మేకర్ అయితే వేస్తున్నానండి. శుభ్రంగా గట్టిగా పిండి అందులో వాటర్ లేకుండా అన్నీ వేసేసుకొని మనం ఒకసారి అయితే ఫ్రై చేద్దామండి. ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేయాలండి. అప్పుడు అవి మంచిగా మనం వేసిన ఉప్పు, ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మిల్ మేకర్కి కూడా పడతాయి. చూసారు కదా, ఆయిల్ అంతా మిల్ మేకరే అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకని మిల్ మేకర్ ఎప్పుడైనా వెజ్జీస్ అన్నీ 70% ఉడికాక ఇవి వేయాలన్నమాట. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వాటర్ 1 కప్పుకి 1.5 కప్ అయితే వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండేసానండి. నిమ్మకాయ వేయటం వల్ల రైస్ వైట్గా పొల్లుగా బాగుంటుంది అనమాట. ఇక్కడే సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి, టేస్ట్ చేసుకోండి. కావాలన్నప్పుడు కొంచెం సాల్ట్, ఇంకొంచెం నేను 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి. ఎందుకంటే వెజ్జెస్, ఈ సోయా చంక్ ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ కొంచెం ఉడకటానికి 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. నేను హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే మంచిగా నానబెట్టిన రైస్ కడిగేసి ఆ రైస్ని అయితే మనం ముందుగా బాగా బాయిల్ అయిన వాటర్లో అయితే వేసేస్తున్నానండి. ఇలా వేసేసి మొత్తం ఒకసారి కిందికి పైకి రైస్ అంతా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నుండి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ స్టేజ్లో వాటర్ చూసారు కదా, ఇలా ఈ స్టేజ్లో మనం సిమ్ చేసేసుకొని ఫ్లేమ్ని మూత పెట్టేసి దమ్ ఇచ్చేటమేనండి. సూపర్గా చాలా పొల్లుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో మనం బటర్ వేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా నేనైతే కొంచెం గరం మసాలా
అలానే పుదీనా కొత్తిమీర అయితే జల్లేసుకొని మరో 2 నిమిషాలండి, 2 నిమిషాలు అదంతా దమ్కి ఆ రైస్కి పట్టేంత వరకు దమ్ ఇచ్చేస్తే సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నవి వేసుకొని నేను మా ఇంట్లో మా పిల్లలకి, మా అన్నయ్య పిల్లలకి మేము ఎలా చేసుకుంటామో చూపించానండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా అండి, నేను పెట్టిన రీసెంట్ టైంలో యూట్యూబ్ని చాలామంది ఆదరిస్తున్నారు, నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మన ఛానల్ని వన్ గోల్ అరోమాని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, కామెంట్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. తప్పకుండా అయితే మన ఛానల్ని మరింతగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.